హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ఆ సినిమాతో మన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రాజశేఖర్ గారు మెయిన్ లీడ్ గా కల్కి అనే ఒక సినిమా చేశారు. ఈ రెండు సినిమాలు కూడా చాలా మంచి సక్సెస్ అయితే తెచ్చుకున్నాయి. ఆయన లాస్ట్ మూవీ హనుమాన్ అయితే ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా 40 కోట్ల బడ్జెట్ తో తీశారు. కానీ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 300 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ గా అయితే నిలిచింది. దీంతో ప్రశాంత్ వర్మ గారు పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ లిస్ట్ లో అయితే చేరిపోయారు. దీంతో ఆయనకి వరుస అవకాశాలు కూడా వచ్చాయి. అలా వచ్చిన ఒక ఛాన్సే బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ గారు. ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఒక స్టోరీని లాక్ చేసుకొని రణ్వీర్ సింగ్ గారి లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయింది. కానీ తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల రణ్వీర్ సింగ్ గారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అలాగా ప్రశాంత్ వర్మ గారికి బాలీవుడ్ నుంచి ఛాన్స్ వచ్చి సడన్ గా అయితే మిస్ అయిపోయింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ గారి కొడుకు మోక్షజ్ఞ గారిని ప్రశాంత్ వర్మ గారు లాంచ్ చేస్తున్నారు అని, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అని ఒక టాక్ అయితే వినిపించింది. ప్రశాంత్ వర్మ గారి సినిమాలన్నీ హిట్ అవ్వడంతో బాలకృష్ణ గారు ఆ బాధ్యతని ప్రశాంత్ వర్మ గారికి అప్పచెప్పారు అని అందరూ అయితే మాట్లాడుకున్నారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ప్రశాంత్ వర్మ గారు ఈ సినిమాని కూడా మిస్ చేసుకున్నారు. ప్రెసెంట్ ఆయన హనుమాన్ 2 సినిమా అయితే చేస్తున్నారు. ఈ సినిమా కూడా అనౌన్స్ చేసి చాలా మంచి అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ అయితే రావట్లేదు. ఇలా కంటిన్యూస్ గా అన్ని ప్రాజెక్ట్స్ ని ఒకేసారి ఓకే చెప్పడం వల్ల అన్నిటికీ కన్ఫ్యూజ్ అయిపోయి ఏ క్లారిటీ లేకపోవడం వల్లే ఆయన ఇలా ఛాన్సులన్నీ మిస్ అవుతున్నారు అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తుంది. ఒకవేళ ఈ టాక్ గనక కంటిన్యూ అయితే ఆయన ప్రభాస్ గారితో చేయాల్సిన సినిమా కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మరి ఇప్పటికైనా ప్రశాంత్ వర్మ గారు దీని గురించి జాగ్రత్త తీసుకొని ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.